So properties. So properties of genetic code. Okay. So in the last class, so we have studied about properties or silent features of genetic code. Okay. So what are the properties? So we have studied in the last class. So types of sense codon 61 and the types of nonsense codon. Okay, 3. Right. So AUG is the initiator codon, okay, or starting codon. AUG is the starting codon, okay, or initiator codon, and also it acts as a codon for methionine. So methionine amino acid. So anyhow, AUG has dual functions. Okay, so dual function. So dual functions and last class. Okay, na? Right. Next is nonsense codons వచ్చేసరికి UAA, okay, na? UAG, UGA. So these are nonsense codons. Okay, na? 3 types of nonsense codons. సరే మనం చాలా వరకు లాజిక్స్ కూడా చెప్పాం లాస్ట్ క్లాస్ లో. ఓకేనా? రైట్. అయితే మీరు అడిషనల్ గా నోట్ చేసుకున్నానా? UAA అంటే కన్నా సో జనరలీ కాల్డ్ యాజ్ వక్రీ. ఓకే, ఇట్స్ అదర్ నేమ్ వక్రీ, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ UAG, ఓకే, సో జనరలీ కాల్డ్ యాజ్ amber. Next UGA, so nothing but opal. ఈ నేమ్స్ అడిషనల్ గా నోట్ చేసుకోండి. సో దీస్ ఆర్ ద నాన్సెన్స్ కోడన్స్. ఓకే, అదర్ నేమ్స్ ఫర్ నాన్సెన్స్ కోడన్స్: UAA ఒక్రీ, UAG amber, UGA opal. ఇవి నోట్ చేసుకోండి. రైట్. సో నెక్స్ట్ మనం ప్రాపర్టీస్ లో మెయిన్ ఏం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్ లో? రైట్. సో నోట్ చేసుకున్నాను. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినటువంటి పాయింట్స్ చూడండి. ఓకే, సో జెనెటిక్ కోడ్ ఈజ్ unambiguous. So genetic code is unambiguous and specific. Already మీకు నేను చెప్పాను లాస్ట్ క్లాస్ లో. ఓకేనా? సో జెనెటిక్ కోడ్ ఈజ్ unambiguous and specific. అంటే one codon specifies only one amino acid అనేది మీనింగ్ అక్కడ. ఓకేనా? రైట్. సో సెకండ్ వన్ మనం ఏం చెప్పాం? సో జెనెటిక్ కోడ్ ఈజ్ degenerated. Genetic code is degenerated. ఏంటి దీని మీనింగ్? one amino acid is coded by more than one codon. ఓకేనా? అంటే some amino acids having codes more than one. So genetic code is degenerated. అయితే ఇక్కడ మీరు ఎక్సెప్షనల్ కేసెస్ కింద నోట్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. మరి ఎక్సెప్షనలీ ఏంటవి? మిథియోనిన్. సో మిథియోనైన్, it has only one codon. ఓకేనా? నెక్స్ట్ tryptophan. So this is the amino acid. So it has only one codon. Sorry, except these 2 amino acids. No, total 20 amino acids ఉన్నాయి.
ఓకేనా? ఆ 20 అమైనో యాసిడ్స్ లో ఈ 2 అమైనో యాసిడ్స్ కు మాత్రమే సింగిల్ కోడాన్ ఉంది. అంటే ఇంకా ఎక్సెప్ట్ దీస్ 2 ఇంకా రిమైనింగ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి కదా, ఓకేనా? రైట్. ఈచ్ అమైనో యాసిడ్ ఈజ్ కోడెడ్ బై మోర్ దెన్ 1 కోడాన్. ఓకేనా? మన సింపుల్ లాజిక్స్ ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు మిథియోనిన్, ట్రిప్టోఫాన్ అనేటువంటి ఓకే 2 పర్సన్స్ అనుకుంటే కదా, ఓకే. సో ఈచ్ వన్ హ్యాస్ ఓన్లీ 1 కోడాన్. ఓకేనా? ఎక్సెప్ట్ దీస్ 2 అమైనో యాసిడ్స్, ఎక్సెప్ట్ దీస్ 2 అమైనో యాసిడ్స్, రిమైనింగ్ 18 ఉన్నాయి కదా అమైనో యాసిడ్స్, ఓకే, విచ్ ఆర్ కోడెడ్ బై మోర్ దెన్ 1 కోడాన్, మోర్ దెన్ 1 కోడాన్. సో దట్ ఈస్ ద రీజన్ జెనెటిక్ కోడ్ ఈజ్ డీజనరేటెడ్ అనేది మనం ఆల్రెడీ చెప్పాం. ఓకేనా? రైట్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాపర్టీ? సో జెనెటిక్ కోడ్ ఈజ్ కామాలెస్. జెనెటిక్ కోడ్ ఈజ్ కామాలెస్. ఓకేనా? అంటే ఇన్ బిట్వీన్ 2 కోడాన్స్ దెర్ ఇస్ నో పంక్చుయేషన్స్ అని చెప్పాం మనం. అంటే ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ స్టాండ్ పైన ఓకేనా ఏయుజి 1 కోడాన్ అనుకుంటే, సిఏసి అనేది నెక్స్ట్ కోడాన్ అనుకుంటే, ఓకే దెర్ ఇస్ నో వేస్ట్ లెటర్ బిట్వీన్ 2 కోడాన్స్. ఇక్కడ వేస్ట్ లెటర్స్ అంటే మనకు జి కానీ, ఏ కానీ, సి కానీ, ఓకేనా, యు కానీ ఇలాంటి వేస్ట్ గా ఉండిపోవు. ఓకే. సో ద గ్రూప్ ఆఫ్ ఎవ్రీ 3 న్యూక్లియోటైడ్స్ ఆన్ ద ఎంఆర్ఎన్ఏ, the group of every 3 nucleotides of the mRNA constitute 1 codon. Okay na? Right. So that's why genetic code is comma-less. దీనికి మన సెంటెన్స్ కూడా ఏం చెప్పాం? సో జెనెటిక్ కోడ్ ఇస్ రీడ్ ఆన్ ద ఎంఆర్ఎన్ఏ ఇన్ కంటిన్యూస్ ఫ్యాషన్ అని చెప్పాం. అంటే కంటిన్యూస్ గా ఉండాలి. ఇప్పుడు ఏయుజి 1 కోడాన్, సిఏసి నెక్స్ట్ కోడాన్, అంతేగాని నో వేస్ట్ లెటర్. Okay, no waste nitrogen bases between 2 codons. Okay, so that is genetic code is comma-less. Okay, no? Right. Next, ఇంకోటి ఏం చెప్పాం మనం? సో జెనెటిక్ కోడ్ ఈజ్ ఓకే, జెనెటిక్ కోడ్ ఈజ్ నాన్ ఓవర్లాపింగ్ అని చెప్పాం. సో జెనెటిక్ కోడ్ ఈజ్ నాన్ ఓవర్లాపింగ్. జెనెటిక్ కోడ్ ఈజ్ నాన్ ఓవర్లాపింగ్, కరెక్ట్. ఓకేనమ్మా? దీనికి మీకు సెంటెన్స్ ఏం చెప్పాను నేను? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఎంఆర్ఎన్ఏ, ఓకేనా, ఏయుజిసిఏసి. ఇక్కడ యాక్చువల్గా అయితే 2 కోడాన్స్ ఉన్నాయి, 2 కోడాన్స్ ఉన్నాయి. ఏది నాన్ ఓవర్లాప్డ్ అయితే. ఒకవేళ ఓవర్లాప్డ్ అయితే ఏయుజి 1 కోడాన్, యుజిసి నెక్స్ట్ కోడాన్, ఓకే, జిసిఏ నెక్స్ట్ కోడాన్, సిఏసి నెక్స్ట్ కోడాన్. సో యాక్చువల్గా ఉండాల్సింది ఇక్కడ మనకు 2 కోడాన్స్. ఎప్పుడైతే ఓవర్లాప్ అయితే అప్పుడు 4 కోడాన్స్ అవుతాయి. అంటే ఏయుజి 1, యుజిసి 2, జిసిఏ 3, సిఏసి 4. కానీ ఇందులో ఒరిజినల్ గా మనకు ఏయుజి సిఏసి కరెక్ట్. ఓకేనా? అంటే ఓవర్లాప్ కాకూడదు. ఓకే, రైట్. సో జెనెటిక్ కోడ్ ఈస్ నాన్ ఓవర్లాపింగ్, కరెక్ట్. దీనికి నేనేం చెప్పాను సెంటెన్స్ మీకు? న్యూక్లియోటైడ్స్ ఆఫ్ 1 కోడాన్ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అనదర్ కోడాన్. అంటే ఇప్పుడు ఏయుజి ఒక కోడాన్ ఫామ్ చేసిన తర్వాత వీటిలో ఉన్నటువంటి నైట్రోజన్ బేసెస్ ఇంకొక కోడాన్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేయకూడదు. అందుకే మనం రీడింగ్ ఫ్రేమ్స్ అని చెప్పాం. సో రీడింగ్ ఫ్రేమ్స్ ప్రిపేర్ చేయాలి. అంటే ఏయుజికి బాక్స్ పెట్టాలి, నెక్స్ట్ సిఏసికి బాక్స్ పెట్టాలి. జాగ్రత్త అన్న, చాలా ఇంపార్టెంట్ లాజిక్స్ ఇది. ఓకే, ఎస్. సో జెనెటిక్ కోడ్ ఈస్ నాన్ ఓవర్లాపింగ్, కరెక్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాపర్టీ నేనేం చెప్పాను మీకు? జెనెటిక్ కోడ్ ఈజ్ యూనివర్సల్ అని చెప్పాను. సో జెనెటిక్ కోడ్ ఈజ్ యూనివర్సల్. అయితే ఇక్కడ యూనివర్సల్ అంటే కదా, ఓకే, ఫ్రమ్ ప్రోకారియోట్స్ టు అదే ఫ్రమ్ బ్యాక్టీరియా టు హైయర్ ఆర్గానిజమ్స్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. ఫ్రమ్ బ్యాక్టీరియా టు హైయర్ ఆర్గానిజమ్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఓకే, ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ద యూనివర్స్ 1 codon specifies same amino acid in all these organisms. Okay, and ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
UUU ఉంది కదా, రైట్. సో దిస్ ద ట్రిప్లెట్ కోడాన్. ఇట్ స్పెసిఫైస్ phenylalanine. Phenylalanine. So not only in bacteria, even in human beings. Human beings లో కూడా ఓకేనా ఇట్ కోడ్ సేమ్ అమైనో యాసిడ్. అందుకే మనం ఏమంటున్నాం, జెనెటిక్ కోడ్ ఇస్ యూనివర్సల్. ఓకేనా. ఇప్పుడు GUG ఉంది. సో GUG అనేది వెలైన్ కోడ్. సో వెలైన్ అమైనో యాసిడ్ కోడ్. ఓకే, ఫ్రమ్ బ్యాక్టీరియా టు హ్యూమన్ బీయింగ్స్, బ్యాక్టీరియా నుంచి హ్యూమన్ బీయింగ్స్ వరకు ఓకేనా. GUG ఇట్ స్పెసిఫైస్ సేమ్ అమైనో యాసిడ్, దట్ ఈస్ వెలైన్. వెలైన్ నే స్పెసిఫై చేస్తుంది, వెలైన్ నే కోడ్ చేస్తుంది. ఓకే, బట్ నాట్ అదర్ అమైనో యాసిడ్. దట్స్ వై జెనెటిక్ కోడ్ ఇస్ యూనివర్సల్. అయితే ఆల్మోస్ట్ ఓకేనా. రీజన్ ఏంటంటే మీకు ఆల్రెడీ నేను నోట్ చేయించాను, ఒక నోట్ చేయకపోతే నోట్ చేయండి. ఓకేనా, రైట్. ఎక్సెప్ట్ మైటోకాండ్రియల్ కోడాన్స్. మైటోకాండ్రియాలో కూడా DNA RNAs ఉంటాయి. ఎస్. సో మైటోకాండ్రియల్ కోడాన్స్ అండ్ సమ్ ప్రోటోజోవన్స్. వీటిలో మాత్రమే వేరియేషన్ వస్తాయి. ఓకే, ఎక్సెప్ట్ మైటోకాండ్రియల్ కోడాన్స్ అండ్ సమ్ ప్రోటోజోవన్స్. ఓకేనా, రైట్. సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఓకే, సో లెట్ యూ స్టార్ట్. అయితే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఒక నోట్ చేసుకున్నాను. రైట్, నోట్ చేయండి. సో ఊబెల్. సో ఊబెల్ ఫినామినల్. ఊబ్లింగ్ అంటారు. సో ఊబెల్ ఓకే ఫినామినల్ ప్రపోజ్డ్ బై FSC Crick. అదే వాట్సన్ క్రిక్ ఉన్నారు కదా. ఎస్. సో FSC Crick he proposed ఊబెల్ హైపోథీసిస్. ఓకే, ఊబెల్ ఫినామినన్. ఈ ఊబెల్ ఫినామినన్ అంటే ఏదో ఒకసారి చూడండి. ఇప్పుడు GUU, GUC, GUA, GUG. So all these codons specify veline amino acid, veline. ఓకేనా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఇన్ ఆల్ దీస్ కోడాన్స్ ఫస్ట్ టూ సేమ్, guanine uracil. Okay, third one is different. Okay, yes, which is called as the third nitrogen base is called as ఊబెల్ బేస్ అంటారు. ఊబెల్ బేస్. ఇప్పుడు చెప్పండి మరి. సో దిస్ ఇస్ ద ట్రిప్లెట్ కోడాన్స్. ఓకేనా. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 ట్రిప్లెట్ కోడాన్స్ ఉన్నాయి. ఈ 4 ట్రిప్లెట్ కోడాన్స్ లో థర్డ్ నైట్రోజన్ బేస్ అంటే టువర్డ్స్ 3' అండ్ ఓకేనా. అంటే ఇప్పుడు మీరు mRNA ఇలా తీసుకుంటే సో దిస్ ఇస్ ద 5'. ఓకే, దిస్ ఇస్ ద 3'. ఇప్పుడు మీరు ఈ కోడ్ తీసుకోండి, GUU అన్నాం కదా. ఇప్పుడు ఈ U అనేది ఓకే విచ్ ఇస్ ప్రెసెంట్ టువర్డ్స్ 3'. ఓకేనా. ఎస్. అంటే ఇప్పుడు మీకు ఈ థర్డ్ బేస్ బాగా గమనించండి. ఈ థర్డ్ నైట్రోజన్ బేస్ ఏది ఉన్నా సరే ఓకే ఈ ట్రిప్లెట్ కోడాన్స్ వెలైన్ ని స్పెసిఫై చేస్తాయి. అంటే ఈ థర్డ్ నైట్రోజన్ బేస్ కు సిగ్నిఫికెన్స్ లేదు. సో ఇట్ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్. ఓకే, రైట్.
సో ఈజ్ కాల్డ్ యాజ్ ఊబెల్ బేస్. అంటే ఇప్పుడు మనకు ఏమని అర్థమవుతుంది? GU ఉంటే చాలు, ఓకేనా? సో such a triplet codon specifies amino acid valine. ఇప్పుడు GU ఉంటే చాలు నాన్న, ఓకే, ఇట్ స్పెసిఫైస్ వెలైన్. థర్డ్ వన్ ఏదైనా ఉండని, ఇట్ మే బి U, C, A, G, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ GU కంపల్సరీ. అంటే ఫస్ట్ 2 కంపల్సరీ, థర్డ్ వన్ అనేది S, which is unusual nitrogen base. Okay, so this third nitrogen base is called as ఊబెల్ base. దీన్ని ఊబెల్ బేస్ అంటారు. ఓకేనా? రైట్, నోట్ చేసుకోండి. థర్డ్ నైట్రోజన్ బేస్ ఇంపార్టెంట్. థర్డ్ నైట్రోజన్ బేస్ in the triplet codon third nitrogen base in the triplet codon is unusual and less significant. అంటే అది ఉన్నా లేకున్నా ఓకే, ఏ ప్రాబ్లం లేదు, కానీ ఫస్ట్ 2 మాత్రమే డిటర్మైన్ చేస్తాయి. ఓకే, ఎస్, థర్డ్ నైట్రోజన్ బేస్ in the triplet codon is unusual and less significant, is called as ఊబెల్ base. Is called as ఊబెల్ base. ఊబెల్ base అని చెప్పాలి. Right, tell me, so who proposed it? FSC Crick. ఓకేనా? కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే in most of the triplet codons, okay, third nitrogen base is not necessary. ఓకేనా? దానికి అంత ఇంపార్టెన్స్ లేదు థర్డ్ నైట్రోజన్ బేస్. ఓకే, సో దట్ ఈస్ చెప్పండి మరి, ఆ థర్డ్ నైట్రోజన్ బేస్ అనేది టువర్డ్స్ 5' సైడా లేదా టువర్డ్స్ 3'? సో టువర్డ్స్ 3'. ఇప్పుడు ఇది మన GUG ఒక కోడాన్ తీసుకున్నాం, అందులో ఇక్కడ యురాసిల్ అనేది లెస్ సిగ్నిఫికెంట్ అన్నాం. సో విచ్ ఇస్ ప్రజెంట్ టువర్డ్స్ 3', నాట్ 5'. సో 3' సైడ్ ఉంటుంది. ఓకేనా? ఎస్, నోట్ చేద్దామా? ఇప్పుడు ఒక లాజికల్ టెక్స్టువల్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. అయితే మీరు ప్రీవియస్ క్లాస్ లో మనం వర్క్ చేసినటువంటి ఆ కోడాన్ డిక్షనరీ అంటే చెక్కర్ బోర్డ్ అనేది మీరు పక్కన ఉండాలి నోట్బుక్ లో. ఓకేనా? రైట్, లిజన్ టు మీ. AUUUUUUUUC, okay, UUUUUC, yes. So 5'. This is the 3'. So this is the mRNA. నేను మీకు ఒక mRNA స్టాండ్ ఇచ్చాను, ఓకేనా? రైట్, సో ఆన్ విచ్ దిస్ ఇస్ ద సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. అంటే అడినిన్, యురాసిల్, గ్వానిన్, ఓకే, యురాసిల్, సైటోసిన్. ఓకే, మీకు ఒక సీక్వెన్స్ ఇచ్చారు. ఓకే, ఎస్. సో this is the first codon, this is the next codon, this is the next codon. So these are triplet codon. Okay na? Yes. So let us find out what is the sequence of amino acid
present in the polypeptide chain which is synthesized from this mRNA. ఇప్పుడు ఈ mRNA నుంచి సింథసైజ్ అయ్యేటువంటి పాలిపెప్టైడ్ చైన్ లో ఓకే సో వాట్ ఇస్ ద సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్? ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రిడిక్ట్ బై యూజింగ్ చెక్కర్ బోర్డ్ ఆఫ్ కోడాన్ డిక్షనరీ. మీకు ఆల్రెడీ మనం ఇచ్చాం కాబట్టి అందులో కొన్ని హింట్స్ కూడా చెప్పాం కాబట్టి చెప్పండి. ఇప్పుడు ఏయుజి అంటే ఓకేనా? సో దిస్ ఇస్ మిథియోనిన్. ఇట్ కోడ్స్ మిథియోనిన్. మిథియోనిన్ కోడాన్ డిక్షనరీ మీరు చూడొచ్చు, రైట్? సో యుయుయు it codes phenylalanine. UUU, this is again phenylalanine. UUC, yes, also codes phenylalanine amino acid. It codes phenylalanine. Okay, it codes phenylalanine. Yes, phenylalanine. Okay, so this is the polypeptide chain. This is the polypeptide chain. So these are peptide bonds. So it is very clear. It is very clear. Okay, by using sequence of nucleotides on the mRNA, it is very easy to predict the sequence of amino acids in the polypeptide chain. Am I right? Correct. ఓకేనా? మీకు సీక్వెన్స్ ఇస్తే గన సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఇస్తే సో అమైనో యాసిడ్ సీక్వెన్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎస్. సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ హియర్? సో దట్ ఈస్ జెనెటిక్ కోడ్ ఈస్ స్పెసిఫిక్. దట్ ఈస్ ద ప్రాపర్టీ. జెనెటిక్ కోడ్ ఈస్ unambiguous. Genetic code is unambiguous. So this is the property. So that is the relationship. Okay, right? But so let us try in reverse. ఇప్పుడు నేను మీకు సీక్వెన్స్ ఇచ్చాను, అమైనో యాసిడ్ సీక్వెన్స్. ఇప్పుడు సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఆన్ ద mRNA, it is very difficult to find out. So facing very difficulty. Okay, now ఇప్పుడు మీకు అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఇచ్చానన్నా, ఇప్పుడు సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఫైండ్ అవుట్ చేయమంటే డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటారు చూద్దామా? ఎస్. ఇప్పుడు మిథియోనిన్ అంటే ఇది సింగిల్ కోడన్ కాబట్టి ఓకే, ఏయుజి కరెక్ట్. నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ? ఫినైల్ అలనైన్ ఉంది. అంటే ఇప్పుడు మన ఫినైల్ అలనైన్ అంటే యుయుయు తీసుకోవాలా లేకుంటే యుయుసి తీసుకోవాలి? ప్రాబ్లం కదా. సో రీజన్ ఏంటి? ఇప్పుడు ఫినైల్ అలనైన్ కు 2 కోడాన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏది ఉన్నట్టు ఇక్కడ? యుయుయు ఆర్ యుయుసి. సో దట్ ఈస్ ద డిఫికల్టీ. ఓకేనా? రైట్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ హియర్? అంటే ఇప్పుడు ప్రతి చోట చూడండి, ఇక్కడ యుయుయు అని రావచ్చు లేకుంటే యుయుసి అని రావచ్చు. యుయుయు యుయుసి. ఓకే, యుయుయు UUC, UUUC ఏదైనా తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకేనా? రైట్. ఇది మనం రివర్స్ లో ట్రై చేస్తే టెల్ మీ. సో ఇన్ రివర్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. వాట్ ఈస్ దట్? To find out the sequence of nucleotides on the mRNA by using the sequence of amino acids in the polypeptide chain. It is very difficult to predict. Okay, so what is the relationship here? That is genetic code is degenerated. Genetic code is degenerated. Genetic code is degenerated. సో నోట్ చేసుకున్నారా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ రెండింటిలో ఏదైనా రావచ్చు, యుయుయు ఆర్ యుయుసి. అదే మీరు ఈ సీక్వెన్స్ ఇస్తే ఇది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఈ సీక్వెన్స్ ఇచ్చి మీరు ఓకేనా ఈ సీక్వెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫికల్ట్ అవుతుంది.
చాలా మంచి లాజికల్ క్వశ్చన్. ఓకే రైట్. మీకు ఆబ్జెక్ట్ లో కూడా కామన్ గా ఇస్తుంటాడు ఇవి స్టేట్మెంట్స్. ఓకేనా? ఎస్. సో లెట్ us start. సో నెక్స్ట్ టాపిక్ నోట్ చేసుకున్నాను. మ్యూటేషన్స్ and genetic code. So mutations and genetic code. Start చేయండి. ఓకేనా? రైట్. నోట్ చేయండి. ఫస్ట్ స్టేట్మెంట్, the relationship between gene and DNA is best understood by mutation studies. అంటే ఇప్పుడు జీన్ కు డిఎన్ఏ కు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అంటే సో మ్యూటేషన్ స్టడీస్ మనం ఫాలో కావాలి. ఓకే, ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టడీ త్రూ మ్యూటేషన్. ఓకేనా? రైట్. ఇప్పుడు డెఫినేషన్ నోట్ చేసుకోండి. సో వాట్ ఈస్ మీన్ బై మ్యూటేషన్? ఓకే, ఎస్ మేడం. సడన్ genetical changes in the DNA or chromosome. So chromosome is called as mutations. Okay, no? Right. So note చేయండి ఇక్కడ. For example, yes. So this is the chromosome. Okay, no? Right. So this is the DNA on the chromosome. So this is the DNA. Okay, right. So every segment of the DNA is called as gene. Okay, now for example, this is the gene A, this is the gene B, okay, gene C, gene D, E, so etc. So on. Okay, so every segment of the DNA is called as gene. Yes. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. Yes. So this is the chromosome. Right. So here the genes A, B, C, D, E, F, G,
H, ఓకేనా, I, J, K, ఇవి జీన్స్ అనుకోండి. ఓకేనా, రైట్. నౌ due to sudden genetical changes, okay, a segment of the DNA in the chromosome, even in the chromosome, okay na, segment of DNA అంటే ఇక్కడ నుంచి ఈ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి DNA part, okay, which is deleted. So deleted, ఏది DC ఉన్నటువంటి genes అనేవి delete అయ్యాయి. Okay, right. So what is the new structure in the chromosome? ఇదంతా సేమ్, కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకు చేంజెస్ వచ్చాయి. ఏంటి? ఏ ఓకే, బి ఓకే, బట్ డిసి డిలీటెడ్. ఓకే, సో నెక్స్ట్ ఈఎఫ్ ఓకే. ఎస్, సో దిస్ కైండ్ ఆఫ్ మ్యుటేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ డిలీషన్స్. వీటిని డిలీషన్స్ అంటారు. డిలీషన్స్ ఏం లేదమ్మా, డిలీషన్స్ అంటే ఓకే, సో రిమూవల్ ఆఫ్ వన్ ఆర్ మెనీ జీన్స్ from the DNA or from chromosome, okay, which is called as deletions. But ee deletions wala mutations vachinate kada. Okay, right. So now rearrangements. So rearrangements ante gana chudana. So rearrangements ippudu A B C D E F undi kada, right. Ippudu rearrangements chudama. S, so B, C, D, E. Okay, so these are the genes. So rearrangement ante gana E, D, C, B. అంటే ఆర్డర్ ఇట్లుండేది, ఇలా ఇది. ఇప్పుడు సీక్వెన్స్ ఎలా ఉంది? A, E, D, C, B, F. ఓకేనా, రైట్. అంటే ఇప్పుడు మీరు డయాగ్రామాటిక్ గా చూడాలంటే సో A, B, C, D, E, F ఇది ఒరిజినల్ సీక్వెన్స్. బట్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్ S, A, E, D, C, B, F. ఇప్పుడు మనకు రీఅరేంజ్మెంట్ జరిగింది ఏ పార్ట్ లో? రైట్. సరే, either deletions, so either deletion or rearrangement. Tell me, one or many genes should be affected. Okay na, one or many genes అనేవి affect అవుతాయి. Okay, so such phenomenon is known as mutations. Okay, so rearrangement కు అది నోట్ చేసుకోండి. Yes, ఎప్పుడైతే మనకు deletion or rearrangements of segments in the DNA or in the chromosome, okay, that results in the loss or gain, in the loss or gain, in the loss or gain of one or many genes. Okay, and their function, ఆ ఫంక్షన్ కూడా చేంజ్ కావచ్చు. ఎందుకంటే జీన్ మన పొజిషన్ మారినా లేకుంటే ఆ జీన్ డిలీట్ అయినా సో ఆ ఫంక్షన్ అనేది, ఆ జీన్ ఫంక్షన్ అనేది మిస్ అవుతుంది. సో ఇక్కడ వరకు ఓకే కదా, రైట్. సరే, నౌ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ పాయింట్ మ్యుటేషన్స్. ఇప్పుడు మనం పాయింట్ మ్యుటేషన్స్ కి వచ్చేద్దాం. ఓకేనా? ఎస్, very very important concept. Okay, right off. So point mutation, right on. So point mutation, so what is meant by point mutation? Right on. Yes, changes occur in a single nitrogen base
single nitrogen base or base pair. So base pair changes occur in a single nitrogen base or base pair. ఇది కంపల్సరీ ఉండాలి. సింగిల్ నైట్రోజన్ బేస్ ఆర్ బేస్ పెయిర్ is called as point mutations. So point mutations. So point mutations. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ నోట్ చేసుకున్నానా? సో క్లాసికల్ ఎగ్జాంపుల్ disease for point mutation. Classical example disease for point mutations. So that is sickle cell anemia. Sickle cell anemia. సో ఇక్కడ షేప్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి సికల్ షేప్ లెక్క అవుతాయి. సికల్ షేప్, ఓకేనా? హుక్ లాగా. సో దిస్ ఇస్ ద డిసీజ్ సికల్ సెల్ అనీమియా. ఓకేనమ్మా? ఇది ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్, వాటి షేప్ వచ్చేసి సికల్ సెల్ లేకి కన్వర్ట్ అవుతుంది. ఎస్, ముందు మనం ఇది ఎలా వస్తుందో డిసీజ్ అనేది చూద్దామా? ఓకే, రైట్. చూడండి. సో వెన్ చేంజెస్ అక్కర్ ఓకే ఇన్ సింగిల్ నైట్రోజన్ బేస్ ఆర్ బేస్ పెయిర్, ఓకే, దట్ వుడ్ రిజల్ట్స్ ఇన్ పాయింట్ మ్యూటేషన్స్ అని చెప్పాం. ఓకేనా? రైట్. సో ఇన్ హ్యూమన్ హిమోగ్లోబిన్, ఓకే, 2 alpha polypeptide chains and 2 beta polypeptide chains are present. అంతేగానా? సో టోటల్ 4 polypeptide chains ఉంటాయి. 4 polypeptide chains. ఇందులో ఈ బీటా చైన్ ఉంది కదా, సో బీటా పాలిపెప్టైడ్ చైన్. సో దిస్ ఇస్ ద బీటా పాలిపెప్టైడ్ చైన్. ఓకే, 2 ఆల్ఫా చైన్స్, 2 బీటా చైన్స్ ఉంటాయి. ఏది? ఇన్ ద హిమోగ్లోబిన్. ఓకే, రైట్. ఇప్పుడు మీరు బీటా పాలిపెప్టైడ్ చైన్ తీసుకున్నట్టయితే కదా, ఓకే, అమైనో యాసిడ్ 1, అమైనో యాసిడ్ 2, అమైనో యాసిడ్ 3, అమైనో యాసిడ్ 4, అమైనో యాసిడ్ 5 అండ్ అమైనో యాసిడ్ 6. ఈ అమైనో యాసిడ్ 6 అనేది ఇన్ ద పాలిపెప్టైడ్ చైన్ ఇట్ మస్ట్ బి గ్లూటామిక్ యాసిడ్, GLU, గ్లూటామిక్ యాసిడే ఉండాలి. ఓకే, రైట్. సో నెక్స్ట్ A7, A8 లింక్, సో ఆన్, లీవ్ ఇట్. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అట్ 6th పొజిషన్, అంటే ఇప్పుడు టోటల్ మనకి అమైనో యాసిడ్స్ కదా ఇన్ ద పాలిపెప్టైడ్ చైన్. ఎస్. సో అట్ 6th పొజిషన్ గ్లూటామిక్ యాసిడ్ ఇస్ ప్రెసెంట్. సో దట్ ఈస్ ద హెల్తియెస్ట్ కండిషన్. అంటే గ్లూటామిక్ యాసిడ్ ఉంటే ఏది పాలిపెప్టైడ్ చైన్ లో నో డిసీజ్, నో సికిల్ సెల్ అనీమియా. అర్థమైనా? సో గ్లూటామిక్ యాసిడే ఉండాలి 6th పొజిషన్ లో. మరి గ్లూటామిక్ యాసిడ్ లో 6th పొజిషన్ ఉండాలి అంటే, ఓకే, వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్ ఆన్ ద mRNA? Yes, look at this. So this is the mRNA. Okay, right. So this is the first triplet coda. This is the next triplet coda. So this is the next triplet coda. 4th one, 5th one. ఇక్కడ 6th పొజిషన్ లో గ్లూటామిక్ యాసిడ్ కదా, కాబట్టి ఇక్కడ మనకు GAG రావాలి. సో దిస్ ఇస్ ద 6th కోడాన్ ఆన్ ద mRNA. సరే, ఇంక మీదే మనకు అవసరం లేదు. ఇక్కడ 6th పొజిషన్ లో గ్లూటామిక్ యాసిడ్ రావాలి అంటే ఇక్కడ 6th పొజిషన్ లో కోడాన్ ఏముండాలి? GAG ఉండాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ mRNA సింథసైజ్ చేయాలి అంటే
DNA template stand. Yes, look at this. This is the DNA template stand. So it has 3, 5 polarity. So mRNA has 5, 3 polarity. Okay? Yes. ఇక్కడ GAG ఉండాలి అంటే ఇక్కడ CTC ఉండాలి. సైటోసిన్ గ్వానిన్, థైమిన్ అడెనిన్, సైటోసిన్ గ్వానిన్. అది కాంప్లిమెంటరీటీ. ఓకేనా? రైట్. మరి డిఎన్ఏ టెంప్లెట్ స్టాండ్ ఇలా ఉంటే, సో డిఎన్ఏ కోడింగ్ స్టాండ్ ఉంది కదా ఇంకొకటి. సో దిస్ ఇస్ ద డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్ మాలిక్యూల్. yes, this is the 5 prime, this is the 3 prime. Okay, tell me what is the sequence on the DNA coding stand? GAG. So this is the sequence. This is the sequence. అంటే మీరు సింపుల్ గా ఇటు నోట్ చేసుకోవచ్చు మేడం. డిఎన్ఏ కోడింగ్ స్టాండ్ వచ్చేసి మీకు GAG ఉండాలి. ఇది 5 ప్రైమ్ 3 ప్రైమ్. అప్పుడు డిఎన్ఏ టెంప్లెట్ లో CTC ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు mRNAలో GAG వస్తుంది. అప్పుడు మీకు పాలిపెప్టైడ్ చైన్ లో గ్లూటామిక్ యాసిడ్ ఉంటుంది. సో గ్లూటామిక్ యాసిడ్. ఓకే, రైట్. అయితే ఇప్పుడు మీరు చేంజ్ చేయండి. సో ఇక్కడ అడినిన్ బదులు థైమిన్ యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? GTG. ఇది ఈ సీక్వెన్స్ GTG. ఓకే, అప్పుడు CAC ఇది డిఎన్ఏ టెంప్లెట్. నెక్స్ట్ mRNA పైన GUG. ఓకే, అప్పుడు పాలిపెప్టైడ్ చైన్ లో వెలైన్ వస్తుంది. వెలైన్ అమైనో యాసిడ్. ఇది గ్లూటామిక్ ఈజ్ రీప్లేస్డ్ బై, ఇప్పుడు GAG ఉంటే గ్లూటామిక్ యాసిడ్, అదే GUG వస్తే వెలైన్. వెలైన్. ఓకేనా? సో ఈ సీక్వెన్స్ మీరు నోట్ చేసుకోవచ్చు. సో స్టేట్మెంట్ నోట్ చేసుకోండి. అయితే మీరు, నేను డైరెక్ట్ చెప్తున్నాను. ఇంకా ఇక్కడ యాక్చువల్ గా మనకు AT పెయిర్ ఉండాలి. A+T AT పెయిర్ విచ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ TA పెయిర్. అది నోట్ చేసుకోండి. ఎస్, ఇన్ DNA AT pair is converted into AT pair is converted into AT pair is converted into TA pair. TA pair. That results in changing GAG triplet codon into GAG triplet codon into GUG on the mRNA. As a result of this, glutamic acid is replaced by valine. In the beta globin chain, of hemoglobin,
beta globin chain of hemoglobin. That causes sickle cell anemia disease. Sickle cell anemia disease. చూడండి, ఒక్క నైట్రోజన్ బేస్ మారిపోతే, సింగిల్ నైట్రోజన్ బేస్ మారిపోతే మనకు పాలిపెప్టైడ్ చైన్ అంటే ఆ గ్లోబిన్ చైన్ లో అమైనో యాసిడ్ సీక్వెన్స్ కూడా చేంజ్ అయిపోయింది. అంటే ఇక్కడ 6th పొజిషన్ లో గ్లూటామిక్ యాసిడ్ ఉండాల్సిన ప్లేస్ లో వెలైన్ వస్తుంది. ఏది యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎ చేంజ్ ఇన్ సింగిల్ నైట్రోజన్ బేస్ ఆర్ సింగిల్ నైట్రోజన్ బేస్ చైన్. ఓకే, దట్ కాజెస్ డిసీజెస్. ఓకే, ఇప్పుడు కరోనా వైరస్ లో కూడా ఆ సీక్వెన్స్ చేంజ్ అయిపోతుంది, అమైనో యాసిడ్ సీక్వెన్స్ మారిపోతుంది, వ్యాక్సిన్స్ కష్టమవుతున్నాయి. ఓకేనా? కాబట్టి జెనెటిక్ మెటీరియల్లో చేంజెస్ అనేది ఎప్పుడైనా రావచ్చు. జస్ట్ ఇక్కడ ఒక్క చేంజ్ వస్తేనే మనకు 6th పొజిషన్ లో గ్లూటామిక్ యాసిడ్ బదులు వెలైన్ వస్తుంది. ఆ 6th పొజిషన్ లో వెలైన్ వస్తే మనకు డిసీజ్ కండిషన్ అవుతుంది. అదే గ్లూటామిక్ యాసిడ్ ఉంటే సో దట్ ఈస్ హెల్తియెస్ట్ కండిషన్. ఓకేనా? రైట్ సార్, ఇంకా మనం బై యూజింగ్ ఏ స్పెషల్ డయాగ్రామ్, ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద పాయింట్ మ్యూటేషన్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, ఇంకా ఈజీగా అర్థం కావడానికి మనకు పాయింట్ మ్యూటేషన్స్ గురించి ఓకే నెక్స్ట్ క్లాస్ లో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, నేను అందరూ ఎగ్జామ్స్ రాశారా? ఆ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత బ్యాచ్ కోడ్ అని అడిగితే గన మీరు బ్యాచ్ కోడ్ అనేది స్మాల్ లెటర్ SVJC